కానీ మీరు హైకోర్టు డివిజన్ బెంచ్లో విజయం సాధించిన, ప్రభుత్వ విజయం సాధించిన, రేపు సుప్రీంకోర్టులో అయినా మీకు చుక్కెదురు ఖచ్చితంగా అవుతుంది. కంపల్సరీగా గ్రూప్ 1ని మళ్ళీ ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ ఎగ్జామ్ మళ్ళీ నిర్వహించి, న్యాయబద్ధంగా నిర్వహించి, అర్హులైన వారికి పరీక్ష నిర్వహించాలి. దాంతోపాటుగా మీరు ఇస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్ తక్షణమే అమలు చేయాలి. లేదంటే అక్టోబర్ 15 నుంచి మళ్ళీ నిరుద్యోగ యాత్రనే జరుగుతుంది. నిన్న కర్ణాటకలో మీ ప్రభుత్వంలోనే ద్వారవాడలో ఒక సామూహికంగా కొన్ని వేల మంది ఒకే దగ్గర సామూహికంగా సమావేశమయ్యారు. నేపాల్లో ఏం జరిగిందో కూడా మీకు తెలుసు. కానీ ప్రభుత్వాలు ఇప్పటికైనా మేల్కోకపోతే నేపాల్లో వచ్చే సంఘటనలు భారతదేశంలో ఖచ్చితంగా వస్తాయి. ఒక తెలంగాణలోనే సంవత్సరానికి 3 లక్షల మంది రోడ్ల మీదకి వస్తున్నారు.